జన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. దీని అర్థం ఏమిటి? ఈ అజ్ఞాన అంధకారంలో ఉన్న ఈ యొక్క జీవాత్మకి గురువు ఏం చేస్తారండి? జ్ఞాన కాంతి అనేది ఆయన ఇస్తారు. దీని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, అజ్ఞాన అంధకారంలో ఉన్న నాకు జ్ఞాన దీపంతో కళ్ళు తెరిపించిన శ్రీ గురుదేవులకు నా గౌరవపూర్వక ప్రణామములు. మనం ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినప్పుడైనా మన గురుదేవుల్ని మనం ప్రార్థించుకోవాలి. వారి కారణంగానే ఏమైంది, మనం అజ్ఞానంలో కొట్టుకుని పోయితే ఉంటుంటే వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనే యొక్క వెలుగు మన జీవితంలోకి తీసుకురాబడ్డారు. కాబట్టి మనం ఆ తమస్సు నుంచి ఇప్పుడు ఏమవుతున్నాం, స్లోగా సత్వగుణ శుద్ధ సత్వంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. భక్తియుత సేవ చేయగలుగుతున్నాం. ఎందుకని? వాళ్ళు మనకి ఈ యొక్క జ్ఞాన దీపం ఇచ్చారు. లేకపోతే మనం ఈ సంసారం అనే అంధకూపంలో మనం ఈ చీకటి బావిలో పడిపోయి మనం ఎన్నెన్నో సమస్యలు పడుతూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఈ దివ్య జ్ఞానం, జీవాత్మ యొక్క ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన జ్ఞానం, అలాగే భగవంతుడికి జీవాత్మకు ఉన్న జ్ఞానం ఇవ్వటం కారణంగా ఆ జ్ఞాన వెలుగు చేత వాడి జీవితాన్ని వాడు మళ్ళీ ఉద్ధరించుకుంటాడు. అలాగే నెక్స్ట్ మనం చేసే 2 ఏదైతే ఉన్నాయో, ఇవి 2 కూడా ఎవరికి? మన శ్రీల ప్రభుపాద గారి, మన ఫౌండర్ ఆచార్య, ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య గురించి మనం ప్రార్థిస్తాం. ఏమిటది? నమో విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామిని. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారణి. సో ఈ ప్రార్థనలు ఎవరి కోసం మనం చేస్తున్నాం? శ్రీల ప్రభుపాద్ గారి కోసం చేస్తున్నాం అనమాట. శ్రీల ప్రభుపాద్ గారిని మనం ప్రార్థిస్తున్నాం కదండి. సో దాని యొక్క అర్థం ఏమిటి అంటే, శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాద పద్మముల వద్ద శరణాగతి పొంది శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రులైన పరమ పూజ్య శ్రీ శ్రీమద్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి నా గౌరవపూర్వక ప్రణామములు కదండి. ఇప్పుడు శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామిన. ఆయన ఏం చేశారు? నమో విష్ణు పాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే. ఆయన ఏం చేశారు? భగవంతుని యొక్క పాద పద్మముల యొక్క శరణాగతి పొంది ఉన్నవారు. అలాగే శ్రీకృష్ణునికి కృష్ణ ప్రేష్ఠాయ భూతలే, కృష్ణుడికి చాలా ప్రియమైన వారు. అటువంటి పరమ పూజ్యులైన ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి ఇతి నామినే, నా నమస్సులు, ఇవే నా నమస్సులు అని చెప్తున్నాం. సో నెక్స్ట్ ఏమంటున్నాం? నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారని నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారణే. ఇది ప్రభుపాద్ గారు చేసిన ప్రచారం. ఎక్కడైతే ఎవరెవరికైతే ఎవరి ఆజ్ఞ ప్రకారం వెళ్ళి చేశారో, ఎవరెవరిని ఉద్ధరించారన్న దాని గురించి చెప్తాం. ఓ గురుదేవ, సరస్వతి గోస్వామి సేవకుడవైన మీకు మా ప్రణామములు. మీరు కరుణతో శ్రీ చైతన్య దేవుని బోధనలను ప్రచారం చేసి నిరాకారవాదము మరియు శూన్యవాదముతో నిండి ఉన్న పాశ్చాత్య దేశములను తరింపచేయుచున్నారు. సో నమస్తే సరస్వతీ దేవే. సో ఎవరు? ఆయన గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మనం చెప్పుకున్నాం కదా, ప్రభుపాద్ గారి యొక్క జీవిత చరిత్ర 15వ అధ్యాయం చెప్పుకున్నాం. సో వాళ్ళ గురువు గారు ఎవరు? శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు. సో ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ పట్టుకుని ఆయన ఏం చేశారు? పాశ్చాత్య దేశాల దగ్గరికి వెళ్ళి నిరాకారవాదుల్ని, అలాగే శూన్యవాదుల్ని అందరినీ కూడా ఓడించి ఏం చేశారు? భక్తియుత సేవ ఎంత ఇంపార్టెంట్, సనాతన ధర్మాన్ని పాశ్చాత్య దేశ వాసులందరికీ కూడా ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఆ విధంగా వాళ్ళందరూ అక్కడ ఎలా ఉండేవారు? అప్పుడు హిప్పీస్ లాగా ఉండేవారు. మత్తు పదార్థాలు తీసుకుని ఎక్కడైతే అక్కడ రోడ్డు మీద పడుకుంటూ ఉండేవారు. అటువంటి వాళ్ళు హ్యాపీస్ చేశాడు ఆయన కదండి. ఇప్పుడు వాళ్ళ శుద్ధ వైష్ణవులు ప్రపంచమంతటా సనాతన ధర్మాన్ని ఆచరించగలుగుతుంది అంటే, సో ప్రభుపాద్ గారు అంతగా ప్రచారం చేశారు. అంత అద్భుతంగా 10,000 మంది శిష్యులని ఆయన తయారు చేశారు. ఇప్పుడు ఆ 10,000 మంది ఎంతో మందిని తయారు చేస్తున్నారు. సో ఈ విధంగా సనాతన ధర్మం అన్ని పాశ్చాత్య దేశాలకి కూడా ఆయన కరుణ కారణంగా వెళ్ళబడింది. సో మరి అది ఎలా చేయగలిగారు? ఆయన గురుదేవుల యొక్క సూచన ప్రకారం, ఆయన ఆశీర్వచనములు, ఆయన ఆదేశానుసారం విధంగా చేశారు. సో ఆ విధంగా మనం ఈ 2 లైన్స్ లో మనం ఏం చేస్తున్నాం? ప్రభుపాద్ గారికి మనం ప్రణామం సమర్పించుకుంటున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. సో మన పంచతత్వ, ఈ పంచతత్వ ఎవరైతే ఏం చేస్తున్నారో, భగవంతుడే పంచతత్వ కింద 5గురి కింద ఎక్స్పాండ్ అయ్యి ఈ యొక్క నామ సంకీర్తన దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్వామి రావటం అనేది జరిగింది అనమాట కదండి. సో ఇక్కడ మనం ఏమని ప్రార్థిస్తున్నాం భగవంతుడికి? సో ఎవరైతే కనుక కదండి, ఎలా వచ్చారు వాళ్ళు? చైతన్య మహాప్రభు, స్వయం శ్రీకృష్ణ మరియు శ్రీమతి రాధారాణి యొక్క కంబైన్డ్ ఇన్కార్నేషన్ చైతన్య మహాప్రభు కదండి. అలాగే నిత్యానంద మహాప్రభు, బలరాముడు వచ్చారు. అలాగే అద్వైత ఆచార్య సదాశివ మరియు మహావిష్ణు యొక్క కలయిక, అలాగే గదాధర శ్రీమతి రాధారాణి మరియు లలితాదేవి యొక్క ఇన్కార్నేషన్, అలాగే శ్రీవాసాది నారదముని.
సో వీళ్ళందరూ వచ్చి ఎలా చేస్తున్నారు నామ సంకీర్తన? ఇంకెవరెవరిని ప్రార్థిస్తున్నా గౌర భక్త బృంద. వాళ్ళతో ఎలా ఉంటారు ఎప్పుడు కూడా భక్త బృందాన్ని కలిగి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? నామ సంకీర్తన చేస్తున్నారు. సో మనకి కూడా అటువంటి కృష్ణ ప్రేమ పొందాలి. సో ఆ విధమైన కృష్ణ భక్తి మనలో కూడా జాగృతం అవ్వాలని వాళ్ళని మనం పంచతత్వాన్ని ఎప్పుడు ప్రార్థించుకుంటాం. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? శ్రీ చైతన్య మహాప్రభువు, శ్రీ నిత్యానంద మహాప్రభువు, శ్రీ అద్వైత మహాప్రభు, శ్రీ గదాధర పండిత, శ్రీవాస పండితునకు, ఇతర భక్త బృందమునకు నా ప్రణామములు. ఎందుకంటే గౌర భక్త బృందం మొత్తం భక్తులందరికీ, వైష్ణవులందరికీ మనం ప్రణామములు సమర్పిస్తున్నాం. అలాగే లాస్ట్ ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమంటున్నాం? హే శ్రీమతి రాధారాణి, హే కృష్ణ భగవాన్, ఎప్పుడు కూడా నన్ను మీ సేవలో వినియోగించుకోండి అని మనం ప్రార్థిస్తున్నాం అనమాట. అందుకని మనం ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినప్పుడైనా ఈ ప్రార్థనలు చాలా 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 ఇంపార్టెంట్. సో మన గురువుల్ని ప్రార్థిస్తున్నాం, ప్రభుపాదని ప్రార్థిస్తున్నాం, పంచతత్వ ఎవరైతే హోలీ నేమ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చిన పంచతత్వంని ప్రార్థిస్తున్నాం, భక్తులందరినీ, వైష్ణవులందరినీ ప్రార్థిస్తున్నాం. అలాగే నామ ప్రభు, హరినామ ప్రభువుని కూడా మనం ప్రార్థించుకుంటున్నాం. సో ఈ విధంగా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమమైనా మనం ప్రార్థనలతో చేస్తామట. ఆ విధంగా మనం ఆధ్యాత్మిక